Hello guys, welcome back to my channel. So today we'll actually focus on the very crucial topic, that is feminism. So feminism అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే నోరేసుకొని వచ్చి పడిపోతూ ఉంటారని అనుకుంటారు. ఒక్క మేల్సే కాదు, ఈ జెన్జీ వచ్చాక చాలామంది కూడా ఫెమినిజంని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, రాంగ్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అసలు ఫెమినిజం అంటే ఏంటన్నది మనం ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం. సో ఫెమినిజం అంటే ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్వశ్చనింగ్, ఇట్స్ అబౌట్ క్వశ్చనింగ్ యువర్ రైట్. నువ్వు ఏది పడితే అది క్వశ్చన్ చేసేదాన్ని ఫెమినిజం అనరు. ఆడవాళ్ళు ఏం చేసినా అది రైట్ అని చెప్పి క్వశ్చన్ చేసేదాన్ని ఫెమినిజం అనరు. ఫెమినిజం ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ సో యాజ్ మెన్ అండ్ అదర్ జెండర్స్. మనకి ఎడ్యుకేషన్లో కానీ, ప్రాపర్టీలో కానీ, లేదు అని అంటే ఒక వర్కింగ్ ప్లేస్లో కానీ ఒక మేల్కి వచ్చే ఒక ఆపర్చునిటీస్ని మనకు కూడా ఈక్వల్గా సంపాదించుకోవడానికి చేసే యొక్క ప్రయత్నాన్ని ఫెమినిస్ట్ యాక్టివిటీ అంటారు. నౌ లెట్ us see where the feminist activity actually started. సో ఫ్రాన్స్లో 17th century, బికాజ్ ఇట్స్ ఫ్రాన్స్ నేమ్ మనం రాంగ్గా ప్రొజెక్ట్ చేయకూడదు కాబట్టి నేను ఆ పేరుని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆవిడ 17th centuryలో ప్రాపర్టీస్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, ఆఫీస్లో ఈక్వల్గా ఉండడానికి కానీ, మగాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఈ యొక్క రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు. అది క్రమేణా అన్ని దేశాలకి పాకిందనమాట. సో ఇండియాలో ఆర్టికల్ 14లో రైట్ టు ఈక్వాలిటీ అనేది దీన్ని సమర్థిస్తుంది అనమాట. సో రైట్ టు ఈక్వాలిటీ నాట్ ఓన్లీ ఫర్ ద రిలీజియన్ బట్ ఆల్సో ఫర్ ద జెండర్ మనకి కాన్స్టిట్యూషన్ ఆ రైట్ ఇస్తుంది. సో యాక్చువల్గా ఇవాళ రేపు ఏమవుతుందంటే ఫెమినిస్ట్ యాక్టివిటీస్ మనం ఏం కావాలి అని చేసినా కూడా ఒకవేళ ఫీమేల్ కొన్ని పద్ధతులు దాటి చేస్తూ ఉంటే దాన్ని ఫైట్ చేసి దానికి ఫెమినిజం అని పేరు పెడుతున్నారు. సో ఫెమినిజం ఇస్ నాట్ అబౌట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టాక్. ఫెమినిజం ఈజ్ అబౌట్ ఈక్వల్ ఆపర్చునిటీ. అలా అని చెప్పి కొన్ని వాదనలు ఉంటాయి. ఫిజికల్ ఎబిలిటీస్లో మేము బస్తాలు మోస్తాం కాబట్టి మీరు బస్తాలు మోయండి, మేము ఎక్సర్సైజ్లో ఆ లిఫ్ట్స్ చేస్తాం కాబట్టి మీరు ఈ లిఫ్ట్స్ చేయండి అని చాలామంది మేల్స్ అంటూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే ఫిజికల్గా మెన్కి ఉమెన్కి 2 డిఫరెంట్ బాడీస్ ఉంటాయి. సో ఫిజికల్గా ఎప్పుడు మెన్ అండ్ ఉమెన్ సేమ్ అవ్వలేరు, కానీ ఫినాన్షియల్గా, మైండ్ పరంగా అంటే ఇంటలెక్ట్ పరంగా మేల్కి ఫీమేల్కి దేవుడు ఈక్వల్గానే ఇస్తాడు. మెమరీ పవర్ అనేది మ్యాన్ టు మ్యాన్ ఉంటుంది, కానీ జెండర్ టు జెండర్ అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో మన హక్కులు మన కోసం మనం ఫైట్ చేసేదాన్ని ఫెమినిజం అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫెమినిజం అనగానే ఫీమేల్సే వచ్చి మాట్లాడతారు అని చాలామంది ప్రలోభపడుతూ ఉంటారు. నో, ఫెమినిజం అబ్బాయిలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరైతే మాతో పాటు ఈక్వల్గా ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి, లేదంటే ఏదన్నా డిఫికల్ట్గా ఉమెన్ సఫర్ అవుతున్నారు అని చూసి ఒక మెన్ మా కోసం ఫైట్ చేస్తే, అంటే ఫీమేల్స్ కోసం ఫైట్ చేస్తే వాళ్ళని కూడా వీడు ఫైట్ చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు అని అంటారు. నో, ఫెమినిజం హ్యాస్ నో జెండర్ టు ఫాలో. నువ్వు ఒక ఫీమేల్కి తన హక్కును తనకు కలిగించడానికి నువ్వు ఫైట్ చేస్తే నువ్వు కూడా ఒక ఫెమినిస్ట్వే, అండ్ నీకు కూడా ఆ రెస్పెక్ట్ అనేది దక్కుతుంది. సో లేటెస్ట్గా ఏమైందంటే ఒక సో కాల్డ్ టాలీవుడ్ సెలబ్రిటీ ఒక కమెంట్ చేశారు. సో దానికి కొంతమంది మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, పెద్ద ఫెమినిస్ట్లు అయిపోయారు అని కమెంట్ వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఆయన మాట్లాడిన దానికి వీళ్ళేదో క్వశ్చన్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశాలు కాదు. సో ఆయన మాట్లాడింది మీ యొక్క డ్రెస్సింగ్ గురించి చెప్పకూడని విధంగా చెప్పారని చాలామంది ఆపోజిట్ సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు. దానిలో ఏ తప్పు లేదు. అండ్ దట్స్ నాట్ ఎ ఫెమినిజం, దట్స్ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ దేర్ వాయిస్ టు హ్యావ్ దేర్ రైట్. ఇదే ఒక మనిషి, ఒక మెయిల్ షార్ట్ వేసుకొని వస్తే ఇలా క్వశ్చన్ చేస్తారా అని అడిగారే తప్ప మీరు చెప్పింది రాంగ్ అని లేదు. అండ్ మీరు చెప్పిన విధానం అనేది రాంగ్ అని చెప్పారు, బికాస్ హీ యూజ్డ్ సమ్ అబ్యూజివ్ వర్డ్స్. అంతే తప్ప ఫెమినిజం అనగానే ఏది చేస్తే అది రైట్ అని కాదు. ఈవెన్ కాన్స్టిట్యూషన్ చాలామంది అడుగుతూ ఉంటారు, కాన్స్టిట్యూషన్లో ఫీమేల్స్కి హక్కు ఉంది, మేల్స్కి హక్కు లేదు అని. కాన్స్టిట్యూషన్ నెవర్ సెడ్ అబౌట్ జెండర్. కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ జెండర్ ఈక్వాలిటీనే
ఎంకరేజ్ చేస్తుంది. సో కాన్స్టిట్యూషన్లో ఏదైనా రైట్ మీరు చూస్తే దట్ డజంట్ అప్లై ఓన్లీ టు ఉమెన్ ఆర్ ఓన్లీ టు మెన్ ఆర్ నవ్ ఇట్ ఈస్ నాట్ ఓన్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో క్లెయిమింగ్ దట్ రైట్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఎవరికైనా రైట్ని కలుగజేస్తుంది. సో ఫెమినిజం అనేది ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ టైం ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు ఫెమినిస్టులు, మీరు అది, మీరు ఇది అని ట్యాగ్ చేసుకోకుండా మనమేంటో, మనం ఎవరిని ఎలా క్వశ్చన్ చేయాలో లేదా మనం ఎలా ఒకళ్ళ దగ్గర క్వశ్చన్ చేయబడాలో తెలుసుకొని ప్రవర్తిద్దాం. థ్యాంక్ యూ.